తాబేలు మరియు పెద్ద బాతులు. పూర్వం ఒక అడవిలో 2 పెద్ద బాతులు మరియు ఒక తాబేలు నివసిస్తున్నాయి. ఇవి 3 మంచి స్నేహితులు. కొద్ది రోజుల తరువాత అవి ఒక రోజు భారీ కరువును ఎదుర్కొన్నాయి. మరియు అవి నివసిస్తున్న సరస్సు ఎండిపోతోంది. అవి సరస్సును విడిచిపెట్టి కొత్త సరస్సు కోసం వెతకాలని నిర్ణయించుకున్నాయి. కానీ తాబేలు ఎగరలేదు. కాబట్టి పెద్దబాతులు ఒక ప్రణాళిక గురించి ఆలోచించాయి. తాబేలు దాని నోటి ద్వారా కర్రను పట్టుకోవాలి. అప్పుడు 2 పెద్దబాతులు తీసుకు వెళతామనుకున్నాయి. ఒక షరతు ఏమిటంటే, తాబేలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది కర్రను వదిలి పైనుండి పడి మరణిస్తుంది. అందుకు తాబేలు మౌనంగా ఉండటానికి అంగీకరించింది. అలా గాలిలో తీసుకెళ్తున్నప్పుడు ఆ వింతైన ఆలోచనను చూసి దారిలో ఉన్న ప్రజలు తాబేలు చూసి నవ్వడం ప్రారంభించారు. తాబేలు తన ఆందోళనను ఆపుకోలేక, వారు దేని గురించి నవ్వుతున్నారు అని మాట్లాడింది. అంతటితో తాబేలు పైనుండి కింద పడి మరణించింది. తాబేలు మౌనంగా ఉండి ఉంటే అది తన ప్రాణాన్ని కాపాడుకునేది.